ఈరోజు మన ఛానల్లో రాయలసీమ స్టైల్ ఉగ్గాని చేయబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఆయిల్ 100 ml, ఉద్దిపప్పు ఆవాలు చిటికెడు, సాల్ట్ 1/2 స్పూన్, పసుపు చిటికెడు, సన్నగా తరుక్కున్న 3 ఎర్రగడ్డలు, సన్నగా తరుక్కున్న 4 పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న 4 టమాటాలు, కొత్తిమీర కావాల్సినంత, కరివేపాకు తగినంత, శనగపప్పు 100 గ్రాములు, పెరుగు. ఈ పెరుగు మనం ఉగ్గానీలో కలుపుకొని తినడానికి అన్నమాట. మొరమరాలు లేదా బొరుగులు. రాయలసీమ సైడ్ ఎక్కువ బొరుగులు అనే పదం యూజ్ చేస్తారు, మిగిలిన చోట్ల మొరమరాలు అంటారు. 4 సేర్లు తీసుకున్నాను. 4 సేర్లు అంటే 4 పెద్ద కప్పులు అన్నమాట. ఇప్పుడు మనం ఒక పెద్ద బేసిన్లో వాటర్ తీసుకొని మనం తెచ్చుకున్న మొరమరాలు లేదా బొరుగులని దాంతో పోసుకోవాలన్నమాట. పోసుకున్న తర్వాత దాన్ని ఒక 2 minutes నానబెట్టాలి. ఆ బొరుగులన్నీ పూర్తిగా వాటర్లో నానేటట్టు మనం చూసుకోవాలి. అలా నానడం వల్ల ఆ వాటర్ అనేది బొరుగుల్లోకి వెళ్ళి కొద్దిగా మెత్తబడుతుంది. మరీ ఎక్కువసేపు నానబెట్టకండి, నానబెడితే బొరుగు చెరిగిపోతుంది. అప్పుడు మనకు ఉగ్గాని చేసుకోలేము, మనకు బొరుగులు వేస్ట్ అయిపోతాయి. సో అలా నిదానంగా నానబెట్టుకుంటూ ఒక 2 minutes తర్వాత ఆ బొరుగుల్లోని వాటర్ అన్నిటిని రిమూవ్ చేసి బాగా గట్టిగా పిండేసి దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి, సపరేట్ ప్లేట్లోకి తీసుకోండి. మనం పోసినప్పుడు చాలా బొరుగులు ఉంది, ఇప్పుడు తక్కువ అయిపోయాయి చూసారా. ఇలా మనం ఒక సపరేట్ ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక బ్లెండర్లోకి మనం తీసుకున్న 100 grams శనగపప్పుని తీసుకుంటాం. ఆ శనగపప్పుని బాగా బ్లెండ్ చేసి ఇలా పొడిలాగా చేసుకుంటామంట. మరీ ఎక్కువ సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోమాకండి, కొద్దిగా పొడి పొడిగా చేసుకుంటే కూడా సో తినడానికి మీకు బాగుంటుంది. ఇలా పొడి చేసుకున్న పౌడర్ని ఒక కప్పులోకి తీసి పెట్టుకోండి పక్కకి. దీని తర్వాత మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలన్నమాట. అలా ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనం 100 ml ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెంసేపు కాగనివ్వండి. అలా కాగిన తర్వాత మనం చిటికెడు ఉద్దిపప్పు ఆవాలు వేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ వేసుకోమాకండి, ఎక్కువ వేసుకుంటే మీకు ఉగ్గాని చేదుగా అయిపోతుంది. ఇప్పుడు తగినంత కరివేపాకు మనం వేసుకుంటాం. కరివేపాకు వేసుకున్న కొన్ని సెకండ్స్కే మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు లేదా ఎర్రగడ్డలు కొన్ని బాగా వేయించండి. ఫస్టే టమాటాలు వేయమాకండి. టమాటాలు వేయడం వల్ల టమాటాలు త్వరగా ఉడికిపోయి ఎర్రగడ్డ అంటే పచ్చిగానే ఉండిపోతుంది. సో మీరు ఫస్ట్ ఎర్రగడ్డ వేసుకొని బాగా దాన్ని వేగనివ్వండి. అలా కొంతసేపు వేయించి అది కొద్దిగా ఎర్రగడ్డలు అనేది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత
ఇప్పుడు మనం సన్నగా తరుక్కున్న టమాటాలని వేసుకోవాలి. అలా మొత్తం టమాటాలు వేసుకున్న తర్వాత కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టుకొని మనం దాన్ని బాగా వేగనివ్వాలి. ఇలా టమాటా బాగా ఉడికిన తర్వాత మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. మంచిగా మీడియం ఫ్లేమ్ పైన కానీ లేదంటే హై ఫ్లేమ్ అయినా పర్లేదు. హై ఫ్లేమ్ పైన మనం టమాటాని బాగా వేయించుకుంటే అది బాగా వేగుతుంది. అలా వేయించుకున్న తర్వాత ఆ టమాటాలో మనం 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటాము. అలా వేసుకొని మళ్ళీ దాన్ని బాగా మిక్స్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న గంటే కానీ టంగ్ అని కొట్టండి. సో మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. బాగా మిక్స్ చేయండి. ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసి మీరు ట్రై చేసిన ఫొటోస్ని మాకు సోషల్ మీడియా ద్వారా పంపించి మమ్మల్ని ట్యాగ్ చేయండి. అలా ఉడికించిన తర్వాత దాంట్లోకి మనం తగినంత కొత్తిమీర వేసుకోవాలి. అలా వేసుకున్నాక అది నెట్ట బాగా మిక్స్ చేసుకున్నాక మనకు ఒక గ్రేవీ టైప్ మనకు ఫామ్ అవుతుంది అన్నమాట. వాటర్ ఏం పోయొద్దండి. అలా కొంచెంసేపు ఉడకనివ్వండి. అలా ఉడికించిన తర్వాత మనం చిటికెడ పసుపు వేసుకుంటాం. ఇక్కడ పసుపు వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేయండి. దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఏదైతే మనం నానబెట్టి తీసుకున్న బొరుగులు ఉన్నాయో దాన్ని ఆ మొత్తం బొరుగులు ఇప్పుడు ఆ మసాలాలకు వేస్తాము. అలా పూర్తిగా ఆ బొరుగులన్నీ వేసిన తర్వాత ఆ బొరుగుల్ని బాగా మిక్స్ చేయండి. ఆ బొరుగుల్ని మనం మసాలాల్లో బాగా మిక్స్ చేయాలన్నమాట. అలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనం బ్లెండ్ చేసిన శనగపిండిని తీసుకొని ఆ బొరుగుల పైన చల్లుకుంటూ కొద్దిగా వేసుకుంటూ దాన్ని మిక్స్ చేయండి. పూర్తిగా వేసుకున్నా పర్లేదు, కొద్దిగా వేసుకొని కలుపుకోండి. మనం అప్పుడే చెప్పాము కదా, పూర్తి సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోమాకండి, పూర్తిగా సాఫ్ట్గా బ్లెండ్ చేయమాకండి అని చెప్పాము కదా. సో దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇక్కడ వేసుకున్నప్పుడు ఆ కొద్ది క్రిస్పీనెస్ అనేది మనకు వస్తుంది అన్నమాట. ఇక్కడ మనం తింటున్నప్పుడు ఆ యొక్క ఫ్లేవర్ అనేది మనకు మంచిగా తగులుతుంది, ఆ పౌడర్ యొక్క ఫ్లేవర్. సో మీరు మరీ సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోకుండా మామూలుగానే బ్లెండ్ చేయండి. ఇలా మొత్తం కొద్దిగా పొడి వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఆ పౌడర్ని బాగా బొరుగుల్లో మిక్స్ అవ్వనివ్వండి.
అలా మిక్స్ అయిన తర్వాత ఇలా రెడీ అయిన ఉగ్గానిని మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని దీంట్లోకి మనం పెరుగుని కానీ లేదంటే మిర్చి బజ్జీని కానీ మంచింగ్ చేసుకొని తినచ్చు అన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.